బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు తాము మౌనంగా ఉంటున్నట్లు తెలియజేశారు. గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, 100 రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రెడ్ బుక్ తన పని తాను చూసుకుంటూ పోతుందని తెలిపారు. రుషికొండపై అధికారులు త్వరగా నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబుకు సమర్పించాలని కోరారు. ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పాలని దుమ్మపూడి మంగళగిరిలోనే మైనారిటీ సోదరుని వైకాపా నాయకుడు చంపాడు. బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏమో ప్రశ్న అడుగుతున్నారు. ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చెప్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపా? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్ గా రుషికొండ ప్యాలెస్ బహిర్గతం అయింది. ఏంటి సార్ 500 కోట్లు మీరు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడలి శివప్రసాద్ అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మంత్రి నారా లోకేష్ అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయామంటున్నారు. ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశారు? వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేత మంగళగిరి శాసనసభ్యుడు మంత్రి నారా లోకేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన దాడుల్లో టీడీపీ నేతలు ముగ్గురు చనిపోయిన సంఘటన కనిపించింది. ఎవరు దాడులు చేస్తున్నారు, మా ఓర్పు సహనాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఉపేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎక్కడా కూడా మేము దాడులకు కానీ హింసలకు కానీ ప్రోత్సహించే పరిస్థితి లేదు. అలాగే వైసీపీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ రకంగా దాడులు చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తెలుగుదేశం కార్యకర్తని వైసీపీ నాయకుడు బ్యాట్ తో కొట్టి చంపినది నిజం కాదా అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓర్పు సహనంతో ఉండమన్నారు కాబట్టి మేము పూర్తి స్థాయిలో మౌనంతో ఉంటున్నాము, ఇది అర్థం చేసుకోవాలి. తన రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని చెప్పి స్పష్టమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అలాగే వైజాగ్ రుషికొండ వ్యవహారంపై ముఖ్యమంత్రి నివేదిక అడిగారు. దీనిపై సమగ్రమైన విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఒక వైజాగ్ రుషికొండే కాదు, రాష్ట్రంలో ఇలాంటివి కోకోలాలుగా ఉన్నాయని చెప్పి కూడా లోకేష్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. రాష్ట్రంలో 100 రోజుల తర్వాత ఎక్కడ గంజాయి అనే మాట వినపడకూడదని చెప్పి లోకేష్ స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. నాకు 2 నిమిషాలు చెప్తున్నా. మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపా? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడలి శివప్రసాద్ అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. ఈ రోజు కూడా